తులసి 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 అమ్మా అమ్మా. ఏంట్రా, ఏంటి పొద్దు పొద్దునే అరుస్తున్నావు? ఏంటి ఇల్లంతా ఇలా ఉంది? తులసి తులసి అమ్మా, తులసి లేదా? పలకట్లేదేంటి? నాకేం తెలుసురా, నీ పిలుపుకే నేను వచ్చాను. దుర్గమ్మ గారు, మేం వాళ్ళ శోభనం అంటూ వెంట పడుతున్నామని దాన్నేమీ చేయలేదుగా. అలాంటిదేమన్నా ఉంటే చెప్పమ్మా. శోభనం వద్దు, ఈ దాపరికాలు వద్దు. దాన్ని మేము తీసుకెళ్ళిపోతాం. మా బతికేదో మేము బతుకుతాం. చెప్పమ్మా. ఏం మాట్లాడుతున్నారు? అరే, నాకేమీ తెలియదు మొర్రా అంటుంటే నేనేదో చేశానంటారేంటి? గర్జిస్తుందంటే ఖచ్చితంగా ఏదో చేసే ఉంటుంది. మొగుడుతో కాపురం లేదు, మనసు విప్పే మాటలు లేవు. ఇదిగో, ఇంకొకసారి నన్నంటే మాత్రం మీకు మర్యాదగా ఉండదు. పదండి, ఆ దాక్షాయణి ఇంటికి వెళ్ళి చూద్దాం. ఉందా? సరే సరే, లేదంటే అట్నుంచట ఏసీపీ గారిని కలిసి కంప్లైంట్ ఇద్దాం. ఏసీపీ కీర్తన, ఐపీఎస్, 4వ సింహం. సింపుల్ గా శివంగి అంటారు. నన్ను క్షమించండి మేడం, ప్లీజ్ మేడం. చూడు, కీర్తన దగ్గర క్రైమ్ చేస్తే రామకీర్తనే. అలాగే మేడం. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమైంది? కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. ముందు అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. ఆదిత్య, ఏంటి ఆదిత్య, వీళ్ళిద్దరూ మా ఇంటికొచ్చి తులసి లేదని చెప్తున్నారు, నిజమేనా? నిజమే ఆంటీ. అదేంటి ఆదిత్య, రాత్రున్న మనిషి తెల్లారేసరికి ఇలా మాయమవడం ఏంటి? మాయమైందో మాయం చేశారో. అయినా పారిపోవాల్సిన అవసరం దానికేంటి? ఆరళ్ళమ్మా ఆరళ్ళు, అత్తగారి ఆరళ్ళు, పనికి మాలిన సాధింపులు. ఇంట్లో నుంచి గెంటేద్దామన్న ఆలోచనలు, ఆశపడే మనుషులు, దుర్మార్గపు బుద్ధులున్న మనుషులు అంతా దాని శత్రువులే కదా. ఇవన్నీ తట్టుకోలేకనే అదేమన్నా అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళలేదు కదా. చచా, తులసి అలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకునేది కాదు. పిరికిది అస్సలు కాదు. ఇలాంటి వాళ్ళ పంతాలు, మూర్ఖత్వాలు, వేధింపులు ధైర్యం సడలిస్తే ఏం చేస్తుంది? ఇదిగో దాక్షాయణి, సందు దొరికింది కదా అని రెచ్చిపోయి మొరకు. 20 ఏళ్ల నుంచి మా ఇద్దరికి పడకుండానే ఉంది. కొత్తగా భరించలేనంత నేనేమీ చేయలేదు. నువ్వేదో దానికి దగ్గర దాని వైపోయినట్టు, ప్రేమ పొంగిపోయినట్టు వీణ్ణి నా మీదకి రెచ్చగొడతావేంటి? నేను రెచ్చగొట్టాల్సిన పనే ఉందక్క. నీ గురించి ఆదిత్యకి తెలీదా? నా గురించి తెలుసు, నీ గురించే తెలీదు. మా గురించి తెలియడానికి ఏముంది? మీకు ఏమైనా తెలుసుండొచ్చు. ముందు మా అమ్మ ఎక్కడుందో అది చెప్పండి. మీ వాలకం చూస్తుంటే అందరూ ఒక్కటై కోడబలుక్కొని దాన్ని దాచి నా వైపుకి వేలు చూపిస్తున్నారని నాకు అనుమానం వస్తోంది. ఇది కరెక్ట్ అత్తయ్యా. దొంగ 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 అని అరవటం అంటే ఇదే. ఖచ్చితంగా వీళ్లే దాచుంటారు అత్తయ్యా. ఈ పరిస్థితిలో కూడా ఇలా ఎదురుదాడి చేయడానికి మీకసలు నోరెలా వస్తుంది దుర్గమ్మ? నిష్కారణంగా ఇలా నిందలు వేస్తుంటే ఎలా ఊరుకోమంటా?
నిష్కారణమేంటి నిష్కారణం? మనిషి కనపడకపోతే నువ్వైతే అయిందానికి కాందానికి నిన్ను కాదన్న ప్రతి విషయానికి మా మీద మా కూతురు మీద దాన్ని పెంచిన వాళ్ళ మీద ఒంటికాల మీద విరుచుకుపడతావే. పిల్ల కనపడని విషయం నీకు నిష్కారణమా? దానికి విలువ లేదా? అది నిష్కారణమా? మేము శోభనం అంటున్నామని దాన్ని ఏదో చేసేసి పైగా మేమంతా కలిసి అంటూ రివర్సా? ఒక్కదాన్ని చేసి అందరూ ఒక్కటయ్యి అన్నం పుణ్యం ఎరగదు అంటుంటే అలా అంటారే. ఆవిడ ఒక్కతైతే నువ్వున్నావుగా 100 పెట్టు. ఆవిడ గారు అన్నం పుణ్యం ఎరగదని ఇవ్వక నువ్వే సర్టిఫికెట్ ఇవ్వాలి మరి. నువ్విస్తున్నావుగా అందరికి చార్మినార్ సర్టిఫికెట్లు. ఆ, అందుకే అడుగుతున్నా. నువ్వు కాక తులసిని చీదరించుకునేవాళ్ళు, అసహ్యించుకునేవాళ్ళు, వేధించేవాళ్ళు ఇంకెవరున్నారు చెప్పు? అలాంటప్పుడు నిన్నుగాక ఇంకెవరిని అనుమానిస్తారక్క? ఎవరిని నిలదీస్తారు? ఈవిడొక్కతే ఏంటి, ఈవిడితో పాటు అదిగో ఆ వెనక్కున్న ముసలినక్క, ఆ పక్కనున్న గుంటనక్క. అబ్బాయి మా కూతురు సొంతం అయ్యాక కూడా ఇంకా అతని కోసం వెంపర్లాడుతూ ఈ చూరుబడుగు వేలాడుతున్నారే, వీళ్లపైనే అనుమానం. ప్రపంచమంతా తులసిని అభిమానిస్తుంది. ఏంటంటే అసలు విషయం వదిలేసి నువ్వు కూడా వాళ్ళతో? అరే, వాళ్ళలా పంచాయతీలతో సమస్య పరిష్కారం అవుతుందా? దుర్గమ్మ, ఇందులో నీ పాత్రుంటే ముందుగా చెప్పు. మేం వెళ్ళి పట్టుకున్న తర్వాత అది నీ పేరు చెప్పాక ఎన్ని సంజాషీలిచ్చినా మీకు విలువుండదు. చెప్పమ్మా. రే ఏంట్రా, చివరికి నువ్వు కూడా అమ్మని? గతంలో చాలా జరిగాయిగా. ఈ దాచటాలు, బెదిరిస్తూ ఫోన్ చేయడాలు ఇదిగో ఈవిడికి అలవాటు. తులసిని దాచి నాకేగా ఫోన్ చేసింది ఏం చేయమంటావు అని. మర్చిపోయింది. పోలీస్ కారు వచ్చిందేంటి? మిస్సింగ్ కేసు నేనే ఇన్ఫార్మ్ చేశా. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటికి ఎంక్వైరీకి మరో పోలీస్ రావటం. ఛా, ఎంత సిగ్గుచేట. అమ్మా, ఆవిడ ఏసీపీ. పోలీసులిల్లేగా. పోలీసులు వస్తే పరువు తక్కువేంటి? ఇలాంటి విషయంగా వస్తే పరువు తక్కువ కదా. ఇదిగో అమ్మాయి, ఇదెవరిల్లు అనుకుని వచ్చావు? ఎందుకొచ్చావు? ఏంటి మంగళగిరి మంగ అంబ టెంపుల్ మాట్లానివి, గొళ్ళాలు పెట్టేదానివి. నాకు చెప్పే తెలుగుందా? అమ్మో, వాదనలు లేవు, వాయిదాలు లేవు, వినడాలు అస్సలే లేవు, వాయించడాలి.
ఒప్పించుడాలే. నో ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ జడ్జ్మెంట్. నా పేరు ఊరు నీకెలా తెలుసు? బాబు చెప్పాడా? పేరు ఊరేంటి పెద్దవిడ? నీ మొత్తం చరిత్ర, జీవిత చరిత్ర, నీ వంశ చరిత్ర, నీ వంకర చరిత్ర, క్రిమినల్ చరిత్ర టోటల్ గా తెలుసుకుని వచ్చాను. అవతల వాళ్ళు మంచిగా ఉంటే ఓర్చుకోలేకపోవడం నీ బుద్ధి, కాపురాలు కూల్చడం నీ హాబీ. తులసి ఎక్కడా? నాకేం తెలుసు? చెప్పిస్తాను, మొత్తం చెప్పిస్తాను. చెప్పిస్తానుగా, కక్కిస్తా, మొత్తం కక్కిస్తా. నానమ్మ తొందరగా కక్కిస్తా. ఎందుకు ఎందుకు మా నాన్నమ్మని అలా కొడుతున్నారు? కక్కిస్తా. తప్పు చూసినా, తప్పుని విన్నా, తప్పుని మాట్లాడినా, తప్పుని సమర్థించినా తప్పే. శిక్ష తప్పదు. 1 minute వెంకటలక్ష్మి. చూడు వెంకటలక్ష్మి, బొమ్మ పడితే మీ బామ్మని నేను కొట్టడం కరెక్ట్. బొరుసు పడితే ఆవిడ చేసింది తప్పే అని ఫిక్స్. వాయించడం, వాపులు కమ్మడం కామన్. బొమ్మే బామ్మ, నీ బామ్మకి దండే. మా నాన్నమ్మకేం తెలీదు, కొట్టద్దు. తెలీదని నాకు తెలుసు, కానీ ఇక్కడ యాక్షన్ కి దాచిన దుర్గమ్మ గారి దగ్గర నుంచి రియాక్షన్ వస్తుంది అని, నిజం బయటపడుతుంది అని. ఎవరు దుర్గమ్మ తేలాలి, బయటకు రావాలి, నాకు తెలియాలి. ఈ పిల్లేంటి ఇలా చేసుకుంటోంది? ఇప్పుడు నేనే దుర్గని అంటే నా మీద చేసుకుంటుందా ఏంటి? రావాలి, దుర్గమ్మ ఎవరో తెలియాలి. లాభం లేదు, వాళ్ళను కొట్టి చంపేలా ఉంది. దుర్గమ్మ ఎక్కడా? చెప్పు. ఏంటండి ఇది? మీరెంత పోలీస్ అయితే మాత్రం ఇలా పోలీస్ కాదు, పోలీస్ ఆఫీసర్, ఏసీపీ కీర్తన, ఐపీఎస్. మేడం నమస్తే మేడం. ఎంక్వైరీలో ఉన్నా, పక్కన నిలబడండి. మీరేదో రెస్పెక్టబుల్ ఉమెన్ లో ఉన్నారు, మీరు చెప్పండి. ఆఫీసర్ అయితే మాత్రం ఇలా అందరి మీద చేసుకోవడం ఏంటి? నేరం. నేరస్తుణ్ణి బుజ్జగిస్తే, లాలిస్తే, గారాబం చేస్తే, బతిమాలితే చెప్పడు. సామధానాలు వేస్ట్, టైం వేస్ట్. దండగా, దండన బెస్ట్. అదే నా పాలసీ. ఆవిడ ఎవరో ఆ దుర్గమ్మ కోడల్ని కొడుకుని కాపురం చేయనీకపోవడం ఏంటి? అది తప్పు కదా? అది అన్యాయం కాదా? పైగా శోభనం అంటే దాచేయడం ఎంత దుర్మార్గం. రాక రాక కంప్లైంట్ నాకొచ్చింది. ఈ 498 కేస్, వాయిదాలు అంతా ల్యాక్ కదా. అందుకే ఒకేసారి నా స్టైల్లో చర్మం వలిచి, కమిల్చి, రంగు మారిస్తే లేదా వలిస్తే మనసు, బుద్ధి, గుణం మారుతుంది కదా అని వచ్చాను. ఆవిడ అదే అంత సాడిస్ట్ దుర్గా ఇంట్లో ఉందా లేదా? ఉంటే పిలవండి, లేకపోతే కబురు చేయండి. రానంటే అడ్రస్ నాకు చెప్పండి. ఐ వాంట్ దుర్గమ్మ. ఇప్పుడు నేను అని బయటపడితే, ఇది కొడితే చచ్చా
మేడం అది ప్రొఫెషనల్స్లో రిలేషన్స్కి ప్లేస్ ఇవ్వద్దు. డ్యూటీ చేయలేం, న్యాయం జరగదు. అది కాదు మేడం. బీ క్వైట్. వచ్చాను కదా, తెలుస్తాను కదా. రికమెండేషన్స్ అంటే నాకు ఇరిటేషన్. వాళ్ళలా అడుగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి దుర్గక్క? నేనే దుర్గమ్మనని చెప్పవే. ఎంత దుర్మార్గపు బుద్ధే ఇది. కొడితే సంతోషపడదామనా? దుర్గమ్మ అంటే మీరా? హుందాగా చూడగానే నమస్కారం చేయాలి అన్నంత సంస్కారవంతంగా ఉన్నారు. అవే బుద్ధులు. ఫస్ట్ టైం ఈ ప్రొఫెషన్లోకి వచ్చాక ఫస్ట్ టైం అంచనా వేయడంలో పొరపాటు పడ్డాను. అయినా నా స్టైల్ నాదే. బొమ్మ బర్స్తో మీ ఫ్యూచర్ తెలుస్తాను. అరెస్టో వరెస్ట్ ట్రీటో. అరెస్టు వరస్టు అంటున్నా? అసలు నేనెవరో తెలుసా? మాజీ కమిషనర్ ఆఫ్ పోలీస్ భార్యని. ఇదిగో ఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తల్లిని. పొజిషన్స్ అన్ని బానే ఉన్నాయి కానీ చేసిందే పాపిష్టి పని. చట్టానికి చుట్టరికాలు, లాకి ఎక్సెప్షన్స్, లాఠీకి లాలిత్వం ఉండదు దుర్గమ్మ గారు. మామూలు నేరాలు వేరు. గృహహింస, కిడ్నాప్, అరెస్ట్ తప్పదు. ఈ లాఠీలు, ఐపీసీలు, కేసులు, అరెస్టులు, శిక్షలు తర్వాతమ్మాయ్. ముందు తులసిని ఎక్కడ దాచిందో తేల్చమ్మాయి కీర్తన. అవునే అమ్మా, నువ్వే దాన్ని విడిపించాలి. వచ్చింది ఆ పని మీద కదమ్మా. కాస్త ఓపిక పట్టండి, అన్నీ తేలుస్తా. అమ్మా అమ్మా ఎస్, షాక్ అయింది చాలు. ముందు అంత కాస్త ఎడంగా నిలబడండి. మరీ ఇలా వీధిలో బాగోదు. ఎంతైనా ఫ్యామిలీ మ్యాటర్ కదా. లోపలికి వెళ్దాం పదమ్మా. డ్యూటీలో రిలేషన్స్ ఉండవు, మీరు సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు చెప్పండి, వారు మాజీ కమిషనర్, మీరు వారి భార్య. అబ్బాయి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మీరు అతని తల్లి. అన్ని హోదాలు చెప్పుకునే మీరు ఇంత నీచపు పనులు ఎలా చేస్తున్నారు? నీచం అనుకో. ఏం చేశానని? నేనేం చేశానని? అసలు ఏం ప్రూవ్ అయిందని అలా అంటున్నావు? చేస్తా, అన్నీ ప్రూవ్ చేస్తా.
ఎగరేసిన కాయిన్ క్యాచ్ చేయగానే నువ్వు విన్ అయ్యావని ఏమీ చేయలేదని నేను ఫీల్ అవుతాననుకున్నావా? తప్పు చేసిన వాళ్లే ముందుకొచ్చి ధైర్యాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తారు. సౌండ్ రేస్ చేస్తే తప్పు కవర్ అయిపోదులే గాని చెప్పు, తులసిని ఎందుకు కిడ్నాప్ చేశావు? ఎక్కడ దాచావు?